యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం తథా యచ్చ కృతం కర్మ కర్తారమనుగచ్చతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ శ్రావణ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి మహాభాగ్య రూపమైనటువంటి ఫలాన్ని మనమందరం కూడా పొందగలుగుతాం. ఈ చాతుర్మాస్య వ్రత దీక్షా కాలంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ధర్మాచరణ. చాలా జాగరూకతతో మన జీవిత కాలాన్ని మనం గడపాలి. ఎందుకంటే మనం మానవులం కదా. కర్మ సిద్ధాంతం ఇదంతా కూడా కర్మభూమి. మన వేదము కర్మ సిద్ధాంతాన్ని చెప్తోంది. ఏ కర్మను అయితే మనం ఆచరిస్తామో ఆ కర్మ తాలూకు ఫలము తప్పనిసరిగా మనల్ని అంటిపెట్టుకొని వస్తుంది. అది శుభకర్మ కానివ్వచ్చు, అశుభ కర్మ కానివ్వచ్చు, ధర్మకర్మమే కానివ్వచ్చు, అధర్మ కర్మమే కానివ్వచ్చు గాక దాని ఫలము అవశ్యం అనుభోక్తవ్యం అంటారు. కనుక కర్మను ఆచరించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. మనం ఒక కర్మను రహస్యంగా ఆచరించేసి వెళ్ళి రహస్యంగా మరొక చోట దాక్కుంటే ఒకవేళ ఆ కర్మ తాలూకు ఫలము మన దగ్గరికి రాదని మనం అనుకున్నామంటే అది పొరపాటు. ఖచ్చితముగా ఆ కర్మ మన దరికి వచ్చి చేరుతుంది. ఎలానో చెప్తున్నారు. యథా ధేను సహస్రేషు వత్సో విందతి మాతరం. ఒక దగ్గర 1000 ఆవులు ఉన్నాయి. ఆ 1000 ఆవులకి 1000 దూడలు కూడా ఉన్నాయి. 1000 ఆవులను ఒక దగ్గర ఉంచి దూడలను ఒక్కసారిగా విడిచిపెడితే ఏ దూడ కూడా ఏమాత్రము కూడా మతిభ్రంశము లేకుండా తన తల్లి దగ్గరికి అలానే వెళ్ళిపోతుంది. అయ్యో నా తల్లి అనుకుని ఇక్కడికి వెళ్ళానే, అరే ఇక్కడ మారిపోయానే, ఇన్ని వేల ఆవుల్లో నేను కనిపెట్టడం మరిచిపోయానే అని ఏమనదు. ఎలాగైతే ధేను సహస్రములలో సహస్ర సంఖ్యాకమైనటువంటి ఆ యొక్క ధేను బిడ్డలు ఎలాగైతే తన తల్లిని ఏ విధంగా అయితే చేరుకుంటాయో, గుర్తు పెట్టుకుని మరీ చేరుకుంటాయో, అదే చందాన నీవాచరించినటువంటి కర్మ తాలూకు ఫలము కూడా నీవు ఎంతమందిలో ఉన్నా, ఎన్ని వేషాలు మార్చినా, ఎటువంటి రూపంలో ఉన్నా నిన్నొచ్చి పట్టుకుంటుంది. దాని ఫలాన్ని నీ చేత అనుభవింపజేస్తుంది. ఇది కర్మ సిద్ధాంతము యొక్క సారం. అంతేనా అండి? మరి మనం ఆచరించినటువంటి కర్మల తాలూకు ఫలములు మన దగ్గరికి రాకుండా ఉండేలాగా మనం ఏమీ చేయలేమా అంటే ఇక్కడ ఒక అవకాశం. ఏమిటో తెలుసా అండి? నీవు పుణ్యకర్మం ఆచరిస్తే, నీవు ధర్మకర్మాన్ని గనక ఆచరిస్తే ఆ పుణ్యకర్మ తాలూకు పుణ్యరూపమైనటువంటి ఫలాన్నైతే నీవు విడిచిపెట్టచ్చు. ఈ ఫలం నాకు వద్దండి, ఇది శ్రీమన్నారాయణాయ సమర్పయామి, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని నీవు భగవంతుడికి విడిచిపెట్టచ్చు. కర్మఫల త్యాగం చేయడానికి నీకు అర్హత ఉన్నది శుభకర్మల యందు. అదే పాపకర్మ ఆచరించేసి ఈ కర్మ తాలూకు ఫలాన్ని నేను విడిచిపెడతానండి అని చెప్పి నీవెంత విడిచిపెట్టే ప్రయత్నం చేసినా అది నిన్ను విడిచిపెట్టదు. ఇది ధర్మంలో ఉండేటువంటి సూక్ష్మము. అదెందుకండి? దీన్ని మాత్రం విడిచిపెట్టగలిగే అధికారం ఇచ్చినప్పుడు దీన్ని కూడా విడిచిపెట్టే అధికారం మనకి ఇవ్వాలి కదా. అంటే పుణ్యకర్మ తాలూకు ఫలం మీద అధికారం నీకుంటుంది, పాపకర్మ తాలూకు ఫలం మీద అధికారం మాత్రం నీకుండదయ్యా. ఎందుకంటే అది నీవు అధర్మము చెయ్యగా అది నీకు శిక్షగా వచ్చినటువంటి కర్మ తాలూకు ఫలం కనుక దాని మీద నీకు అధికారం లేదు, అది నీ దగ్గరికి చేరుతుంది. పుణ్యకర్మ యొక్క ఫలం మీద మాత్రం నీకు అధికారం ఉంటుంది. నీవు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే త్యాగం చేయవచ్చు. ఇది కర్మలో ఉండేటువంటి సారం. మరి దీన్ని మనం గ్రహించాలి.
సత్కర్మలు ఆచరించేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకే పెద్దలు అంటున్నారు, యథాధేను సహస్రేషు వత్సు విందతి మాతరం తథా యచ్చకృతం కర్మ కర్తారమను గచ్చతి. నీవెక్కడికి వెళ్ళినా కూడా నీ దగ్గరకు వచ్చేస్తుంది కనుక జాగరూకతతో సత్కర్మలు ఆచరించు అని మనకు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఈ ఉపదేశాన్ని మనం అందరం కూడా శిరసాగ్రహిస్తూ ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఆగస్టు 20వ తేదీ శ్రావణ మాస శుక్లపక్ష అష్టమి తిథి. అష్టమి తిథికి అధిదేవత శివ భగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనందరికీ కూడా జ్ఞానం అనేటువంటి ఫలాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రం విశాఖ నక్షత్రం. ఇంద్రుడు మరియు అగ్ని ఈ ఇద్దరూ కూడా ఈ నక్షత్రమునకు అధిదేవతలు, ఇంద్రాగ్నులు. వీరి యొక్క ఆరాధనము మనకు ఐంద్రమైశ్వర్యాన్ని, మేధోశక్తిని కూడా కలగజేస్తుంది. అదేవిధంగా ఈ రోజున వారం గురువారం. ఆదిత్యాది నవగ్రహాలలో గురుగ్రహారాధనము, చక్కనైనటువంటి ఆచార్య సంసేవనము మనకు జ్ఞానాన్ని కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ శ్రావణ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. మనసారా అనరాధా వందే వృషగిరీశస్య మహిషీం విశ్వధారిణీం తత్కృపా ప్రతిఘాతానాం క్షమయా వారణం యయా. ప్రియ భాగవతోత్తములారా, ఈ శుభోదయం వేళ శ్రీవారి వైభవం అనే కార్యక్రమంలో మనం ఈనాడు విశేషంగా వెంకటేశ్వర స్వామిని ఏ ప్రకారంగా మనం సంబోధించాలి, స్వామివారి యొక్క దివ్య వైభవాన్ని మనం ఎలా కీర్తించాలి, ఆ విషయ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అందరం కూడా భగవద్ అనుగ్రహంతోనే ఈ లోకంలో పుట్టాం. మన యొక్క జన్మ మానవ జన్మ. ఈ మానవ జన్మను మనం సార్థకం చేసుకోవాలి. నరత్వం దుర్లభంలోకే అన్నారట. అంచేత ఈ నరజన్మ దుర్లభమైనటువంటి నరజన్మను పొందినటువంటి మనం ఈ జన్మను సార్థకం చేసుకోవాలంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించాలి. ఎలా ఆశ్రయించాలి? ఆయనే మనకు దగ్గరగా ఉంటాడా? ఎన్ని గంటలు నిలబడినా కూడా ఆ భగవద్ దర్శనం కాకుండా పోతున్నది. అదే ప్రకారంగా ఒకవేళ లోపలికి వెళ్ళినా కూడా ఒక్క క్షణం కూడా భగవంతుని సేవించలేకుండా పోతున్నామే అనేటువంటి బాధ ప్రతి ఒక్క భక్తుని యొక్క హృదయంలో ఉంటుంది. కానీ పెద్దవాళ్ల మాట అది కాదు. భగవంతుడు నిన్ను చూసేశాడు, నువ్వు చూడాలని లేదు, నీ కళ్ళతో నువ్వు చూడాలి. ఇది మాంసపు చక్షుష్, నీ మనోనేత్రములతో భగవంతుని చూ, అది చాలు. భక్తులైనటువంటి మనం భగవంతుని శరణాగతి చేసేస్తున్నాం. అటువంటిప్పుడు మనకెందుకు ఆ బాధ? ఎప్పుడైతే మనం ఉన్న చోటు నుండి తిరుపతి యాత్రకు సంకల్పించుకుంటామో అప్పుడే భగవద్ అనుగ్రహానికి పాత్రులైతే. దీన్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం 2 అడుగులు ముందుకేస్తే భగవంతుడు 10 అడుగులు ముందుకేసి వస్తే మనల్ని తీసుకుని వెళ్తాడు. అతను స్వామి అది కాదు, మేము నిలబడి క్యూలో నిలబడి టికెట్ కోసం నిలబడి మళ్ళీ కొండపైన ఎక్కి మళ్ళీ క్యూలో నిలబడి భగవంతుని సేవించుకుంటాం కదా,
ఆయన తొందరగా దర్శనం ఇవ్వడా? నేరుగా మన ఇంటి నుండి బయలుదేరి నేరుగా గర్భాలయం దగ్గర నిలుచుకోవాలి, అలా భగవంతుడు సంకల్పించడా అంటే, అలా సంకల్పిస్తే భగవంతుని యొక్క విలువ మనకు తెలియదు. కష్టంతో కృష్ణుణ్ణి మనం పూజించాలండి, ఆ కష్టంతో వెంకటేశ్వర స్వామి మనం సేవించాలండి, అప్పుడే మనకు తృప్తి కలుగుతుంది. ఒక్క క్షణం భగవంతుని సేవించుకోవాలి. అందువల్ల భగవంతుడే దాన్ని ఆయన లీలలు. ఇంకో విషయం ఏమిటంటే పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, దాదాపు 20-30 గంటలు నీవు భగవంతుని సేవించుకోవడానికే వినియోగిస్తుంది. కుంతీదేవిని కృష్ణుడు కోరిక కోరమని అడిగితే ఏం కోరిక కోరిందండి? కృష్ణ, నాకు ఎల్లప్పుడూ కష్టాన్ని తెచ్చిపెట్టు అన్నది. ఏమ్మా నీకేమైనా మతిపోయిందా అంటే, కష్టాల్లోనే కృష్ణుని స్మరించదు. అంచేత మనం కష్టపడి ఒక చోట నిలబడి ఆ టికెట్ తీసుకుని మళ్ళీ మరుసటి దర్శనం చేసుకుంటే ఎన్నిసార్లు గోవిందనామానం అని చెప్పుకుంటా, స్వామి ఏడుకొండలవాడ వెంకటరమణ తొందరగా మాకు దర్శనమే, అనాథ రక్షక ఆపత్ పరిపాలక మాకు తొందరగా దర్శనమేయని ఎన్నిసార్లు చెప్పుకుంటాం. అందువల్ల పెద్దవాళ్ళు చెప్పేటువంటి ఒక విషయం ఏమిటంటే, తొందరగా దర్శనం చేసుకుని పోయే వాళ్ళకన్నా కూడా విలంబంగా భగవద్ దర్శనం చేసుకునే వాళ్ళే పుణ్యాత్ములు అన్న. ఎందుకంటే దాదాపు ఒక 30 గంటల పాటు భగవంతుని యొక్క స్మరణలో వాళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళు 5 గంటలకు వస్తారు, దర్శనం చేసుకుంటారు, అయిపోయింది, వెళ్ళిపోతారు, మళ్ళీ భగవంతుని చింతించు. కానీ మనం ఏం చేస్తుంటాం? ఈ రోజు తెల్లవారి నుండి రేపటి రాత్రి వరకు గోవిందా, స్వామి వెంకటేశ, పుండరీకాక్ష, పురాణ పురుష, గోవిందా అని మనం చెప్పుకుంటూ తొందరగా దర్శన భాగ్యం అయ్యవయ్యా అనుకుంటూ ఉంటే ఎన్ని నామాలు మనం పలుకుతూ ఉన్నాం. పలికెడిది భాగవతమట, పలికించువాడు రామభద్రుండట అన్న రీతిగా ఆ భగవానుడే మనల్ని పలికిస్తూ ఉన్నాడు. అంచేత గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జప, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం అన్న రీతిగా గోవింద గోవింద అని మనం చెప్పుకుంటూ ఉంటే ఆ త్రికరణ శుద్ధి, మనస్సు, వాక్కు, కాయం, ఈ 3 కూడా శుద్ధిని పొందుతాయి. కనుక భక్తులైనటువంటి మనం ఎల్లప్పుడూ కూడా ఇటువంటి నామాన్ని ఉచ్చరించుకుంటూ ఆ గోవిందనామోచ్చారణం చేత కలిగేటువంటి ప్రయోజనాన్ని కూడా మనం ఒక్కసారి స్మరించుకోవాలి. ఎందుకంటే ఈ తనువు మనస్సంతా కూడా పులకితమైపోతుంది. భగవన్నామోచ్చారణం చేత అన్నీ కూడా పరిశుద్ధిని పొందుతాయి. కల్మష హృదయం కూడా నిష్కల్మష హృదయం అవుతుంది. అదే ప్రకారం వాక్కు, ఈ వాక్కు శుద్ధి ఏర్పడుతుంది, ఈ నాలికకి శుద్ధి ఏర్పడుతుంది, ఈ నోటికి శుద్ధి ఏర్పడుతుంది. ఈ ప్రకారంగా భగవన్నామోచ్చారణం చెయ్యాలి అని మనకు విశేషంగా శాస్త్రాలు చెప్తున్నాయి. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలవు నాస్తేవ 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 గతిరన్యథ అన్నదిగా ఈ కలియుగంలో హరినామ సంకీర్తనం తప్పితే ఇంకా ఏమిటి లేదు, మోక్షాపాయం అది ఒక్కటే అన్నారు. జపం అవసరం లేదు, తపస్సు అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు, నామం అవసరం. ఏ నామం? గోవిందనామం. ఏ నామం? వెంకటేశనామం. ఏ నామం? ఏడుకొండలవాని నామం. ఇది చాలు. ఈ ప్రకారంగా మనం అందరం కూడా ఈ కలియుగంలో గోవింద నామోచ్చారణం చేసి ఆ వెంకటేశ్వరుని యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. మనసారా అనరాధా
దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ పీతాంబరావృతతనో తరుణార్క భాస సత్కాంచనాభ పరిధాన సుపట్టబంధ శ్రీ వెంకటేశ మమదేహి కరావలంబం. ఏడుకొండలపై అర్చామూర్తిగా స్వయంభూమూర్తిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీనివాసుడు కలియుగ ప్రత్యక్ష దైవము. అనేకానేక అలంకార సంశోభితుడై నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధోత్సవ కృతానందుడై మహావైభవ సంపన్నుడై అనంత ఐశ్వర్యమూర్తి అయి ఆ ఏడుకొండలపై కొలువుదీరి ఉన్నటువంటి ఆ దేవదేవుడు సకలాభీష్ట వరప్రసాదుడై భక్తలోకానికి ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆపద మృక్కుల వాడుగా, అడుగడుగు దండాల వాడుగా మనం ఏ విధంగా ఆశ్రయించినా కానీ ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ మూర్తిని ఒక్కసారి స్ఫూర్తిమంతంగా అంతరంగంలో స్మరిస్తే అన్ని తాపత్రయాలు నశించిపోతాయి. మన హృదయంలో ఉన్నటువంటి అజ్ఞానాంధకారం పటాపంచలైపోతుంది, ఆ చీకటి తొలగిపోతుంది. అందుకే ఈ స్తోత్ర సాహిత్యాన్ని అనుగ్రహించారు ఆచార్య పురుషుడు. ఆ దేవదేవుని దివ్యమంగళ మూర్తిని మన మనస్సులో భావన చేస్తూ ఉన్నప్పుడు, ఆ అలంకారాలు మనం భావన చేస్తూ ఉన్నప్పుడు దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ, ఆపాదమస్తకము కూడా ఆ దేవదేవుని దివ్యమంగళమూర్తిని అనేకానేక సుగంధ ద్రవ్యాలతో లేపనము చేసి జ్ఞాన పరిమళాలు ఎప్పుడూ స్వామి వెదజల్లుతూ ఉంటాడు లోకంలో. దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ పీతాంబర ఆవృతతనో తరుణార్క భాస. ఆచార్య పురుషులు మహర్షులు ఎలా వర్ణించారు? ఆ దేవదేవుని యొక్క దివ్యమంగళ మూర్తి శతకోటి సూర్యప్రభాభాసమానమై వెలుగొందుతూ ఉన్నది. శతకోటి సూర్య తేజస్సులు కూడా ఆ తేజోమూర్తి యొక్క తేజస్సుకు సమానం కాదు అని వర్ణించారు. తరుణార్క భాస పీతాంబర ఆవృతను, పట్టు పీతాంబరాలు ధరించి ఉన్నటువంటి ఆ స్వామి శోభిస్తూ ఉన్నాడు, సకలాలంకార సంశోభితుడై. అన్నమాచార్య వారు కూడా ఒక కీర్తనలో ఎలా వర్ణించారు? బంగారు మేడలలోన పరమాత్ముడు వాడే సింగారాలు మీరు మీరు చేయరే చిరులు, అలమేలు మంగను ఉరమందు ఇట్టే నిలువుకోని తులసిదండులు మోసి నిలువునను చెలరేగి ఆరగించే శ్రీ వెంకటేశ్వరుడు కొలువయ్యున్నాడు మోహాలు ఉప్పరే చిరుడు అని ఆ దేవదేవుని యొక్క అనంత తేజోమూర్తిని వర్ణిస్తారు. తట్టు పుణుగుల నూరి తలనిండా అలదుకొని గట్టిగా పన్నీరు అట కలివెట్టి మట్టుదేర పన్నీట మజ్జన మాడి నిదే వెట్టదీర ఇందరును విసరరే చెలులు. ఆ సుగంధ ద్రవ్య లేపనం చేసినటువంటి ఆ దివ్యమంగళ మూర్తికి విసనకర్రలతో విసిరి, వింజామరలతో విసిరి ఉపచారాలు చేస్తూ ఉన్నారు. అనేకానేకైనటువంటి ఉపచారాలతో స్వామిని సేవిస్తూ ఉన్నారు అర్చక స్వాములు. అన్నమాచార్యుల వారు ఎలా సేవిస్తారో, ఎలా ఆ ద్రవ్యాలు లేపనం చేస్తారో వర్ణించారు. ఈ శ్రీ వెంకటేశ్వర కరావలంబన స్తోత్రంలో కూడా అటువంటి అలంకారాలతో కూడినటువంటి స్వామిని ధగద్ధగాయమాన శోభాయమాన మూర్తిగా ప్రకాశించే ఆ స్వామిని, ఆపాదమస్తకం కూడా అనేకానేక దివ్యాభరణాలు కలిగి శోభించే ఆ దివ్యమంగళ మూర్తిని వర్ణించారు. దివ్యాంగరాగ పరిచర్చిత కోమలాంగ. కోమలాంగుడు, సుకుమారుడు ఆ దేవదేవుడు. ఎంత సుకుమారుడో అంత పరాక్రమోపేతుడు. దైవీ సంస్కార సంపన్నులకు సుకుమారుడై గోచరించి సుప్రసన్నుడై ప్రకాశించి ప్రసన్నుడవుతాడు, అనుగ్రహిస్తాడు. దుష్ట సంస్కారం కలిగినటువంటి రాక్షసులకు ఆ దేవదేవుడు భయంకరుడై శాసించే కర్తయ్యై నిర్మూలించే బలపరాక్రమాలు కలిగిన వాడై ప్రకాశిస్తాడు. అలాగా అనేకానేక లీలా విభూతులతో ప్రకాశించే ఆ దేవదేవుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని ఎందరో ఆచార్య పురుషులు, పీఠాధిపతులు, అర్చక స్వాములు కీర్తించారు.
అలా కీర్తించినటువంటి స్తోత్ర సాహిత్యంలో శ్రీ వెంకటేశ్వర కరావలంబన స్తోత్రం కూడా చాలా ప్రముఖమైనటువంటి స్తోత్రం. మనకు కరావలంబన స్తోత్రం అంటే భగవంతుడు చెయ్యి అందించి జీవుని తీసుకొని పోతాడు. మనం ఎలా నడవాలో తెలియదు మనకి. మన జీవిత ప్రస్థానం ఏమిటో మనకు అర్థం కాదు. మన గమ్యం ఏమిటో మనకు తెలియదు. కానీ మన గమ్యాన్ని తెలిసినవాడు పరమాత్మ. జీవాత్మ ఎలా నడవాలో నిర్దేశించేవాడు పరమాత్మ. అందుకోసమే ఈ కరావలంబన స్తోత్రాలు. అంటే ఆయన చేతిని మనకు అందించి, నాయన ఇలా రా, నాతో కూడా రా అని తీసుకొని పోతాడు ఆ జీవుణ్ణి. మనం ఆశ్రయించాలి. అలా ఆశ్రయించినప్పుడు తప్పకుండా ఆ పరమాత్మ కరావలంబనం చేస్తాడు, మనకు తోడు ఉంటాడు అనే ఆత్మస్థైర్యాన్ని మనకు కలిగించడానికే ఆచార్య పురుషుడు ఈ కరావలంబన స్తోత్రాలు చెప్పారు. అలాగే నృసింహ కరావలంబన స్తోత్రం ఉన్నది. అలాగే శ్రీ వెంకటేశ్వర కరావలంబన స్తోత్రము. కాబట్టి ఏ కరావలంబన స్తోత్రాన్ని మనం అనుసంధానం చేసుకున్నా కానీ పరమాత్మ తప్పకుండా అనుగ్రహిస్తాడు. నరనారాయణ తత్వం అంటే ఇదే. నరుడి యొక్క మార్గనిర్దేశం చేసేవాడే నారాయణుడు. ఆ నారాయణుడే శ్రీనివాసుడు, ఆయనే వెంకటేశ్వరుడు. కాబట్టి ఈ శ్రీ వెంకటేశ్వర కరావలంబన స్తోత్రాన్ని ఒక్కసారి మనం అనుసంధానం చేసుకుంటే తప్పకుండా ఆ పరమాత్మ ఈ కలియుగంలో, ఆ కలియుగ ప్రత్యక్ష దైవము మనం నడిపిస్తాడు. ఎక్కడికి నడిపించాలో, మన గమ్యం ఏమిటో ఆయనే దిశానిర్దేశం చేస్తాడు అనే ప్రగాఢ విశ్వాసం కలిగి భాగవతులు పురోగమిస్తారు.